ఈ అమ్మాయి తాను ప్రేమించిన కుర్రాడికి ప్రపోజ్ చేస్తుంది. అలా వీరిద్దరూ దగ్గరవుతూ ఉండగా ఒక్కసారిగా ఈ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అలాగే ఈమెకు మెలకువ రాగానే ఈమె 6 సంవత్సరాల భవిష్యత్తులో ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే ఈమెకు తన లవర్ తో పెళ్లయ్యి అప్పటికే పాప కూడా పుట్టేస్తుంది. ఆ తరువాత ఈమె తమ ఇల్లు చూసుకోగా ఇది రిచ్ గా ఉండేసరికి తన లవర్ ఈ 6 ఏళ్లలో బాగా సంపాదించి కోటీశ్వరుడయ్యాడని అనుకుంటుంది. ఇంతలో ఈమె భర్త పాపను ఎత్తుకుని దిగుతూ ఉంటాడు. అప్పుడు ఈమె వీరిద్దరికి గుడ్ మార్నింగ్ చెప్తుంది. కానీ వీళ్ళు ఈ అమ్మాయిని పట్టించుకోరు. అప్పుడు ఈమెకు వీళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాదు. దీంతో ఈమె తన పాత స్నేహితురాల్ని వెళ్లి కలుస్తుంది. ఇప్పుడు స్నేహితురాలు, నువ్వు 6 సంవత్సరాల క్రితం ఒక పాపకు జన్మ ఇచ్చావని, అలాగే పాప పుట్టగానే నీ భర్తను వదిలేసి ఇంకొక కుర్రాడితో రిలేషన్ పెట్టుకున్నావని, అలాగే భర్తతో కూడా మాట్లాడడం మానేశావని చెప్తుంది. దీంతో ఈ అమ్మాయి ఇంటికి వచ్చాక ఎలా అయినా సరే మళ్ళీ తన భర్తకు అలాగే కూతురుకు దగ్గరవ్వాలని అనుకుంటుంది. దీంతో ఈమె తన కూతురు ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. కానీ ఈమె భర్త అక్కడికి వచ్చి తన కూతురుని తీసుకెళ్లిపోతాడు. ఆ తరువాత ఈ అమ్మాయి తాను లవ్ చేసిన కుర్రాడి దగ్గరికి వెళ్లి ఈ రోజు నుంచి నిన్ను కలవను అని చెప్పేస్తుంది. అయితే ఒకరోజు ఈ కుటుంబం అంతా డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ కుర్రాడి తండ్రి ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తాడు. కానీ ఈ అమ్మాయి కోపంగా మేము విడాకులు తీసుకోమని అంటుంది. అప్పుడు ఈ కుర్రాడు తన భార్యలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోతాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేయండి.